ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ ఐయుఐ అనేది ఎప్పుడు చేస్తారు? నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. ఈ ఐయుఐ అనే ప్రొసీజర్ ఎప్పుడు చేస్తారు అంటే, ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే మెడిసిన్స్ ద్వారా ప్రెగ్నెన్సీ అనేది కన్సీవ్‌మెంట్ జరిగినప్పుడు, లేదా మేల్ ఫ్యాక్టర్ అంటే మేల్ ఇన్‌ఫర్టిలిటీ ఉన్నప్పుడు, అంటే వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ తక్కువున్నా, లేదా మొటిలిటీ తక్కువున్నా, నార్మల్ ఫార్మ్స్ తక్కువున్నా, వాళ్ళకి సమస్య అంటూ ఉంది అని అన్నప్పుడు ఐయుఐ ప్రొసీజర్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ ఐయుఐలో ఏం చేస్తారు? ఈ ఐయుఐలో ఏం చేస్తారు అంటే జనరలీ నేనిక్కడ చూపిస్తున్నట్టుగా ఐయుఐ అనే ప్రక్రియ ల్యాబ్ బేస్డ్ ప్రొసీజర్. చిన్నపాటి ప్రొసీజరే. ఇది వితౌట్ అనస్థీషియానే జరుగుతుంది. ఏ మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికేంటి ఎప్పుడైతే హస్బెండ్ అంటూ సీమెన్ కలెక్ట్ చేసి ల్యాబ్‌లో ఇచ్చినప్పుడు ఆ ల్యాబ్‌ని వాష్ చేయడం జరుగుతుంది. వాష్ చేసిన తర్వాత అంటే ఫిల్టర్ చేస్తారు. గుడ్ స్పెర్మ్స్‌ని, గుడ్ హెల్తీ స్పెర్మ్స్‌ని, మంచి మొటైల్ ఉన్న స్పెర్మ్స్‌ని వాష్ చేయడం జరుగుతుంది. వాష్ చేసిన తర్వాత వచ్చే కలెక్షన్‌ని ఈ విధంగా ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో చిన్నపాటి సిరంజ్ లాంటిది ఉంటుంది. ఆ సిరంజ్ ద్వారా లోపలికి గర్భసంచి లోపలికి తీసుకువెళ్ళి, ఆ గర్భసంచిలో ఈ విధంగా సిరంజ్ ద్వారా పుష్ చేయడం జరుగుతుంది. ఇలా పుష్ చేసినప్పుడు ఏమవుతుంది? మనకి సర్విక్స్‌ని ఏదైతే వజైనల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా సమ్‌టైమ్స్ స్పెర్మ్స్ ఏవైతే కిల్ అవుతాయో, దాన్ని ఓవర్‌కమ్ చేస్తూ, సర్విక్స్‌ని ఓవర్‌కమ్ చేస్తూ, లోవర్ సెగ్మెంట్, మిడ్ సెగ్మెంట్ క్రాస్ అయిన తర్వాత మిడ్ టు అప్పర్ సెగ్మెంట్ మధ్యలో ఈ స్పెర్మ్స్‌ని లీవ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా లీవ్ చేసిన దాన్ని ఇక్కడి నుంచి ఊసైట్ వరకి వెళ్ళడానికి ట్రావెల్ టైం తగ్గుతుంది. డిస్టెన్స్ తగ్గుతుంది. సో, మొటిలిటీ నార్మల్ ఫార్మ్స్‌తో సఫర్ అవుతున్న మేల్ ఫ్యాక్టర్‌ని చాలా వరకి దీని ద్వారా కరెక్ట్ చేసుకొని ప్రెగ్నెన్సీ అనేది అటైన్ అవ్వడానికి ఈ ఐయుఐఎన్ పద్ధతి చాలా హెల్ప్ చేస్తుంది.